మెదక్ సాయి బాలాజీ గార్డెన్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందాకృష్ణమాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు కల్పించిన అన్ని సదుపాయాలను తెలంగాణలో కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులను మోసం చేశాడన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి 20 నెలలు గడిచినా పెన్షన్ పెంచలేదన్నారు. ఇంకా చేయిత పెన్షన్ పొందే వర్గాల జిల్లా సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు పాండు గారికి కండరాల క్షీణంతో బాధపడుతున్న వాళ్ళకు నెల 15,000 కూడా ఇద్దరు ఉన్నాడు. ఆయన హామీ తీసుకొని మేము వచ్చాం, ఆయన కండగా నిలబడ్డాం. అప్పుడు ఆయన అధికారంలో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 2024 జూన్లో అధికారంలో వచ్చేసాడు. మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతామన్న మాట ఎప్పటి నుంచి అమలు జరగాల అన్నప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన జూన్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇవ్వాలి. కానీ ఆయన అట్లా లేదు నేను అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇవ్వాలి, నేను హామీ ఇచ్చిన రోజు నుంచి ఇస్తాను. నేను అధికారంలోకి వచ్చాను జూన్ నెలలో, మే నెలలో మీరు ఓట్లేస్తే కదా నేను అధికారంలోకి వచ్చింది. మే నెలలో నాకు ఓట్లు వేయడానికి కారణం నేను ఏప్రిల్లో కదా నేను వాళ్ళకి హామీ ఇచ్చింది. ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మి మే నెలలో ఓట్లేశాను.